హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఆకుకూరలు ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో నేను చాలా వీడియోస్ అయితే వేశానండి. ఆకుకూరల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది. వీటినేంటంటే పుదీనా గాని, కొత్తిమీర గాని కట్ చేసేసి డబ్బాల్లో టిష్యూలు వేసి వేయమనేసి నేను లేయర్ల కింద చూపించాను. అదొక రకం అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఇంకొక రకం వచ్చేసి చూపిస్తున్నానిప్పుడు. ఇదిగోండి. ఇక్కడొచ్చేసి పుదీనా, కొత్తిమీర అలానే బచ్చలాకైతే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకోటి తోటకూర, మెంతికూర ఉంది. అది ఇంకో ఇంకో తర్వాత చూపిస్తాను అది ఎలా అనేది. ఇక్కడొచ్చేసి 3 ఆకుకూరలు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే. ఇదిగోండి. సైజుని బట్టేసి డబ్బాలు తీసుకోండి. ఆకుకూర పొడవుని బట్టి డబ్బాలు తీసుకున్నానిక్కడ. అంటే కట్టలు పెద్దగుండేటివి పెద్ద డబ్బాలో పెడతాను. ఇదిగోండి 3 డబ్బాలైతే తీసుకున్నానిక్కడ ఫస్టు. ఇప్పుడు వీటిల్లోని ఎక్కువ వాటర్ వేయొద్దండి. కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఏసుకోండి అంతే. 1 ఇంచ్ అంటే మనకి ఆకుకూరలు వేర్లుకి తగులితే సరిపోతుందనమాట. వేర్లుకి తగిలితే సరిపోతుంది వాటర్. ఇంకెక్కువ అవసరం లేదు. ఇదిగో జస్ట్ ఒక 1 ఇంచు తగిలితే సరిపోతుందండి ఆకుకూరలకి. 3 డబ్బాల్లోని కూడా నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి. కొంచెం వాటర్ వేసేసుకొని మీకైతే అస్సలు ఆకుకూరలనేది చాలా రోజులుంటాయండి నిల్వ. దగ్గర దగ్గర 10 రోజుల పైనే ఉంటది. ఇక్కడొచ్చేసి బియ్యమండి. ఇవొచ్చేసి ఎలాంటి బియ్యమైనా తీసుకోవచ్చండి. మన రేషన్ బియ్యం గాని తీసుకోవచ్చు. లేదంటే మనం ఇంట్లో వండుకునేటియైనా తీసుకోవచ్చు. ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. ఇదిగోండి కొద్దిగా వేస్తున్నాను. ఇవి ఎందుకంటే మనకి ఆకుకూరలనేది ఫంగస్ రాకుండా ఉండడం కోసమనమాట. బియ్యమేసాను వాటర్‌లో. అలానే ఇదిగోండి ఇవొచ్చేసి లవంగ మొగ్గలండి. లవంగ మొగ్గలొచ్చేసి ఒక 3 వేస్తున్నాను. ఇది ఎందుకంటే మనకి స్మెల్ అనేది రాకుండా, ఆకుకూరలకి స్మెల్ రాకుండా ఉండడం కోసమనమాట. ఇదిగోండి. ఈ మొత్తం మూడాటిల్లో కూడా 3 వేసుకున్నానండి. 3 డబ్బాల్లో నేను బియ్యము, అలాగే వాటరు, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు. ఏసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఆకుకూరలకి మనకి రబ్బర్ బ్యాండ్ ఇస్తారు కదండీ! ఇలానే ఉంచేసుకోండి. ఒకవేళ మీకు దగ్గర కొన్ని ఆకుకూరలకి రబ్బర్ బ్యాండ్ రావు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక దారం గాని, లేదంటే ఏదన్నా కట్టి కట్టకి అప్పుడు పెట్టుకోవాలి. ఇదిగోండి. ఆల్రెడీ మనకి ఉన్నాయి కాబట్టి పెట్టేస్తున్నాను నేను ఇట్లాగా. ఇవన్నీ కూడా కింద వేర్లకి ఆ వాటర్ అనేది తగలాలనమాట. అప్పుడు మనకి ఆకుకూరలు పాడవకుండా ఎన్ని రోజులైనా గాని ఉంటాయనమాట. అంటే ఎక్కువ రోజులు మనం ఏమి పెట్టుకోములేండి. తొందరగానే వాడేసుకుంటాం కదా! ముందే ఆకుకూరలనైతే. నాకు తెలిసి మాత్రం 10 రోజులైతే కంపల్సరీ స్టోర్ ఉంటాయండి. ఆకుకూరలు చెడిపోకుండా. ఇలా చేయండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా మనకి ఇక్కడ రబ్బర్ బ్యాండ్‌లయితే ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్ లేకపోతే మనం దారం గాని, పురికోస గాని చుట్టేసి కూడా పెట్టొచ్చనమాట కట్టెల పలంగా. ఇదిగో ఇప్పుడు ఈ డబ్బా పెద్దగా అయిపోయింది కదా మనకి. దీన్ని ఇందులోకి మారుస్తాము. ఇదిగోండి ఈ డబ్బా పొడవుంది కాబట్టి నేను బచ్చలాకుని ఇందులో పెట్టేస్తున్నాను. కొత్తిమీరనొచ్చేసి ఈ డబ్బాలో పెడతా. మనకి డబ్బా చూసుకోండి. అంటే ఆకుకూరలను పొడవుని బట్టి చూసుకోండి. మీరొక్కసారి ట్రై చేయండి. మీరే నమ్ముతారనమాట. అంత ఫ్రెష్‌గా ఉంటాయి. మన భూమిలో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉంటదో ఆకుకూర, సేమ్ అట్లనే ఉంటదండి. మీరు ట్రై చేసి అలానే మన ఛానల్‌లోకొచ్చి మళ్ళా కామెంట్ చేయండి. ఫ్రెష్‌గా ఉన్నాయిలే ఒకసారి ట్రై చేయండి అలా. ఇదిగోండి ఇదొచ్చేసి పుదీనా, బచ్చలాకు, పుదీనా అలానే ఇగోండి వాటర్ కూడా చూడండి ఎంతున్నయి. కిందకి ఒక 1 ఇంచ్ వరకే ఉన్నాయి అంతే. మరీ ఎక్కువేసేయకండి. ఎక్కువేసేసారంటే మళ్ళా కుళ్ళిపోద్దనమాట ఆకుకూర. అందుకనేసి ఎక్కువేయకుండా ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. మూత గట్టిగానే పెట్టేస్తున్నానండి. కొంచెం లూజ్ ఉంచడం గట్టా ఏం చేయట్లేదు. ఇదిగోండి. ఒకసారి అట్లా ట్రై చేయండి. ఒకవేళ మూత పెట్టడం వల్ల పాడైతుందంటే, అంటే ఫ్రిడ్జ్‌ని బట్టి కూడా ఉంటదనమాట. నేనైతే ఇక్కడ గట్టిగానే పెట్టేస్తాను. ఎప్పటినుంచో నాకు అలవాటనమాట ఇలాగా. అసలు ఎప్పుడు పాడవలేదు. ఆకుకూరలు అయిపోయేంత వరకు కూడా అట్లనే ఉన్నాయి. ఇంక మనకు అవసరం వచ్చినప్పుడల్లా కొత్తిమీర అంటే ఇంక డైలీ వాడుతూనే ఉంటాం కాబట్టి మూత తీసుకోవడం, ఒక కట్ట తీసుకోవడం అలా చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి పెద్ద డబ్బా తీసుకుంటున్నానండి. 2 ఆకుకూరలు ఒకే డబ్బాలో పెట్టేద్దాం అన్నట్టుగా ఇక్కడైతే పెద్ద డబ్బా తీసుకొని, ఇక్కడ కూడా సేమ్ చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు,
కొద్దిగా బియ్యము, అలానే ఒక 4 లవంగాలు ఏసేసుకొని ఇక్కడొచ్చేసి ఇదిగోండి. ఇదొచ్చేసి తోటకూర. ఇదొచ్చేసి మెంతి కూర. వీళ్ళేంటంటే నాకు రబ్బర్ బ్యాండ్‌లు ఇవ్వలేదనమాట. ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్‌లు పెట్టేసాను నేను. పెట్టేసి ఇంక ఈ డబ్బాలో 2 కూడా పెట్టేస్తున్నాను లోపలికి. పెట్టేసి దీన్ని కూడా మూత పెట్టేసి ఇవన్నీ కూడా నేనెప్పుడైనా గాని ఆకుకూరలు తేవంగానే ఇలా స్టోర్ చేసుకుంటాననమాట. ఇంక అసలు పాడైపోతాయి అన్న భయమే ఉండదు నాకైతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వండుకుంటాను నేను. లేదంటే ఆకుకూరలు డైరెక్ట్ అలా పెట్టేస్తే ఒక్క రోజులోనే పాడైపోతాయి. ఇదిగోండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలనమాట. బయట ఉంచొద్దు. ఆ ఫ్రిడ్జ్ కూడా ఎనకాల హోల్స్ ఉన్నాయి కదండీ! అక్కడి నుంచి ఎక్కువ చల్లదనం అనేది వస్తది. దాని దగ్గరకంట పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టండి. లేదంటే ఆకుకూర ఖరాబ్ అయితదనమాట. అందుకనేసి అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. లేదంటే ఐస్ వచ్చేస్తది అక్కడి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఎన్ని రోజులు నిలువ ఉందో కూడా నాకు మళ్ళీ కామెంట్ చేయండి. నా ఛానల్‌లోకొచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.